ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ్ రావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ రావు గారు. ఏంటి ముఖ్యమంత్రుల భేటీ అనగానే ఓకే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత చాలా కామెంట్స్ అయితే చేశారు. ఇంతకుముందు నేను మాట్లాడిన విధంగా కమిటీలు వేశారు 3 స్టేజ్ల్లో, ఒకటి అధికారులు 2 మంత్రిమండలి, 3వ స్టేజ్లో అప్పటికీ కొలికి రాకపోతే సీఎంలు అని చెప్పి ఒక ప్రణాళిక పరంగా ముందుకెళ్లారు. మీరేమంటారు? ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఐనేష్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఎంత జటిలమైన పరిస్థితి ఏర్పడడానికి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏదైతే రాష్ట్రం విడిపోయి తర్వాత మనకు రావాల్సినటువంటి 9 షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా పక్కద్రోవ పెట్టి ఒక సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీని బేరమాడి కొనడానికి వెళ్ళి విజువల్స్, ఆడియో టేపులతో అన్నిటికీ రైట్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వ్యక్తి ఈ రోజున హఠాత్తుగా అక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ అమరావతిని నిర్మించి కొన్ని రేకుల సెట్లు నిర్మించినటువంటి వ్యక్తి ఈ రోజున ఏం మాట్లాడతారండి? వీళ్ళే కదా జటిలమైన చేసింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని మనం ఎందుకు ఏలుకోవాలా? ఎందుకు మీరు భయపడి వచ్చారు? ఎందుకు కేసీఆర్ గారికి జడిసిపోయి వచ్చారు? ఇక్కడ ఈ రోజు జటిలమైన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అసలు ఇంత పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే కదా. లేదంటే ఈ 10 సంవత్సరాలు ఖచ్చితంగా మనం తెలంగాణ నుంచి సెక్రటరీ నుంచి మనం పరిపాలించే వాళ్ళం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆదాయాన్ని కూడా మన రాష్ట్రానికి ఉపయోగించుకొని మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేవాళ్ళం. ఇవన్నీ గాలకు వదిలేసి ఈ రోజున శ్రీరంగ నీతులు వల్లిస్తూ ఉన్నారు. జనాలు గమనిస్తారండి ఎవరి వల్ల తప్పు జరిగింది, ఎవరు ఏం చేశారండి. ఒకటే ఆశగా నేనేం చెప్తా ఉన్నానంటే, ఎస్ ఈ రోజున మీరు కలిశారు, మంచిదే, శుభసూచకం. 2 రాష్ట్రాల మధ్య ఒక మంచి సంబంధాలు ఏర్పడాలి. అలాగే 2 రాష్ట్రాల మధ్య కూడా ఎటువంటి గొడవలు లేకుండా పరస్పర అభివృద్ధి కోసం సహకరించుకోవాలి. మేము కాదనట్లా, కానీ మీరు జరిగినటువంటి భేటీ ఏంటి? దేనికి మీరు ఈ రోజున అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున మీరు అనొచ్చు, ఈ అనుమానం అన్నింటిని కూడా మీరు నివృత్తిగా మాకు వివరణ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున బిఆర్ఎస్ఎల్ ప్రాపగండా చేశారా, లేదా ఒక సెక్టర్ ఆఫ్ మీడియా ప్రాపగండా చేసిందా? ఏదైనా మనకు వచ్చినటువంటి 7 పాయింట్లు కూడా, ఒకటి కృష్ణా జలాలపై ఉన్నటువంటి ఈ 558 టీఎంసీల గురించి ఏం మాట్లాడారు? జనాలకు ఎవరు? కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టు, గంగవరం పోర్టులు మాకు వాటా కావాలంటున్నారు కాబట్టి దానిపైన ఎవరిని ఇవ్వాలి వీళ్ళు చెప్పాలి. అలాగే మనకి టీటీడీలో ఆస్తులు కూడా మాకు వాటా కావాలన్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడాలి. ప్రతిది కూడా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడకపోతే ఎలాగుంటుందంటే ఆశా గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా వెళ్ళిందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము వెనకబడ్డాం కాబట్టి ఈ రోజు నష్టపడ్డాం. సో అదే జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి కూడా. ప్రజల్లో ఒక అనుమానం వెళ్ళేటప్పుడు దాని మీద మీకు క్లారిటీగా మీరు ఎవరిని ఇవ్వాలా. అంతేగాని వీళ్ళకి అనుకుంటాను అన్నారు, అలాగే అనుకుంటా ఉన్నారు, మాట దాటేయడం కాదు. ఈ రోజున వేశారు 2 సిఎస్ల మధ్య ఒక కమిటీ, 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల మధ్య ఒక కమిటీ. ఈ 2 కమిటీల ద్వారా 3 విధాలుగా 3 దఫాలుగా మేము రాష్ట్రానికి జరగబోయే అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తామని చెప్పడం అంటే ఇది ఎంతవరకు ఇది? ఇంకోటి, రాష్ట్రంలో గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ హైదరాబాద్ వెళ్తా ఉన్నాయంటే ఏమండి? సేమ్ అని ఖచ్చితంగా సిగ్గుపడతా ఉన్నా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా. మన రాష్ట్రాన్ని తప్పు చేసి మాట్లాడటం ఇద్దరు అంటే మనకి ఇదిగా అసలు అంత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని చెప్పాలి. కానీ మన దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఆ పబ్బుల్లో గిబ్బుల్లో ఉన్నటువంటి యువత అంతా చెడిపోతున్నారు అని చెప్తే ఇది ఎంతవరకు? ఇది చాలా పాయింట్స్ మాట్లాడారు. నేను ఇంటరాక్ట్ చేయకూడదు అని చెప్పి చాలా పాయింట్స్ నోట్ చేసుకుని ఉన్నాను. ఒక నిమిషం రెండు పాయింట్లు అడిగిన వల్ల ఇప్పుడు 2 టీవీ ఛానల్ మాట్లాడుతూ వచ్చి మీకు లేట్ అయింది, క్షమించాలి. చెప్పండి. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. ఒకటి గంజాయి గురించి వస్తే మనకి విశాఖ పోర్ట్ లో దొరికినటువంటి అంశం, పాఠశాలల మధ్యలో స్కూల్లో ఏదైతే పిల్లలు చాక్లెట్స్ రూపంలో దొరికినటువంటి అంశం, దాన్ని కోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్యానల్ లేరు కాబట్టి నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను.
రెండొక పాయింట్ మీరు ఏం చెప్పారంటే ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ ఉండాలి కదా, ఈ 10 సంవత్సరాల నుంచి మనం అక్కడ సెక్రటేరియట్ నుంచి పరిపాలించే వాళ్ళం కదా అని. ఓకే, అమరావతిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తప్పు చేశారు అనుకోండి, ఒక్క నిమిషం. మీరు 3 క్యాపిటల్స్ అన్నారు కదా, అది లేవనెత్తకుండా లేదు ఇక్కడ ఎందుకు మనం పరిపాలించాలి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లోని మనం పరిపాలన చేద్దామని చెప్పి ఎందుకు అనుకోలేదు. సెకండ్ పాయింట్, ల్యాండ్ యాక్ట్ వల్ల మేము కోల్పోయాము, మేము నష్టపోయాము, ఎంత త్వరితగతిన ముందుకే అంటే ఒక తప్పు అనేది ప్రజల స్ప్రెడ్ అయినప్పుడు వివరణ చెప్పాలని. ఒకవేళ తప్పైతే కనుక ప్రజా తీర్పు గురించి వెయిట్ చేస్తే ఉందాం. మీరేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు, మీ మంత్రులేమో అంటే అప్పటి మంత్రులేమో లేదు సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్ కారణంగానే ఈ నష్టం జరిగిందని చెప్పి నిన్న కారణం ధర్మశ్రీ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో 3 పాయింట్లకు సంబంధించి నేను మాట్లాడడం జరిగింది. మరి మీరెందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నారు అనేది పాయింట్ కదా. ఉమ్మడి రాజధాని కింద ఒకవేళ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని కాదని చెప్పి ఖండించి 3 రాజధానులు అని చెప్పి ఎత్తే బదులు 10 సంవత్సరాల పాటు మనకు ఉమ్మడి రాజధానికి ఉంది కాబట్టి అక్కడే పరిపాలించుకోవాలి కదా, లేదు 10 సంవత్సరాలు అయిపోయినది ఇక్కడ మనం రాజధాని నిర్మించుకుందాం అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి? ఆశా గారు, మనల్ని తరిమేసిన తర్వాత మనం అక్కడ మనల్ని తోసేసిన తర్వాత మనోడు పరిగెట్టి పారిపోయి వచ్చి ఇక్కడ ఏదో మనం ఉద్ధరించాలని ఒక 35,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన తర్వాత సో రాజధానికి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పరిపాలించిన వ్యక్తి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో మొహం పెట్టుకొని మళ్ళీ అదే సెక్రటరీ నుంచి మనం పరిపాలన చేయించడానికి మళ్ళీ ఎలాగెళ్తాం? ఉంది కదా, మీరు వచ్చేటప్పుడు కూడా దాంట్లో వాటా ఉంది కదా. ఉంది, కరెక్టే ఉంది, నేను కాదనట్లా. ఒక అడుగు మళ్ళీ ముందుకేసిన తర్వాత అడుగేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం పరిపాలించుకోవాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 రాజధానులు 3 ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నే మన ఆంధ్రప్రదేశ్ సంపద అంతా హైదరాబాద్ లో పెట్టారు. ఈ రోజు ఏమైంది? అలాగే మేమనేది ఏంటంటే 3 రాష్ట్రాలని 3 యొక్క ఏవైతే ముఖ్య పట్టణాలుగా కర్నూలు కానీ వైజాగ్ కానీ ఇటువంటి పట్టణాలని మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ 3 జిల్లాలు డెవలప్మెంట్ అవుతాయి. కర్నూలు అనుకోండి రాయలసీమ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అమరావతి అనుకోండి ఆ స్థానికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం అలాగే ఇటు వచ్చినటువంటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు డెవలప్మెంట్ అవుతాయి. 3 జిల్లాలు పశ్చిమ గోదావరికి ఏం సంబంధం ఉంది? అటు పక్క జిల్లాకు ఒక రాజధాని చేసేస్తే అసలు గొడవ లేదు. తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరికి కోనసీమ మీరు ఏర్పాటు చేసినటువంటి వీటిల్లో ఏం సంబంధం ఉంటుంది? ఆ 3 పక్కకు పెట్టేద్దామా అంటే కేవలం కృష్ణా, గుంటూరు, ఇటుపక్క శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇవి మాత్రమేనా? మరి మిగతా జిల్లాలు పాడైపోతాయా? ఆశా గారు మీరు చాలా క్లియర్ గా చెప్పాను. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అలాగే రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలంటే 3 రాజధానుల విషయాన్ని మేము తీసుకొచ్చాం తెరపైకి. దానిపైన ఇప్పుడు కూడా స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఎందుకంటే రాజధాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మోడీ గారిని 1,00,000 కోట్లు అడిగారండి. 50,000 కోట్లు అమరావతి నిర్మించడానికి, 15,000 కోట్లు పోలవరం నిర్మించడానికి, మిగతా డబ్బులను కూడా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి మాకు కావాలి ఇవ్వండి అంటే అలా ఏమైనా జోబులు తీసుకొచ్చేయమని పెట్టేస్తారా? వెంటనే లేదు కదా. ఆ బూచ్ని అమరావతిని చూపించి 1,00,000 కోట్లు అడిగారు అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడిది అనేది ఒకసారి క్లారిటీ ఇస్తే బీజేపీ ప్యానల్ ఉన్నారు కాబట్టి అడుగుదాం. ఖచ్చితంగా మీకు వాట్సాప్ చేస్తాం. వచ్చిందమ్మా, అది అడిగారు, అది ఆడ న్యూస్ పేపర్ లో వచ్చి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతి దాంట్లో కూడా వచ్చింది. ఆ సంవత్సరం మీద వరకు రాలేదేమో. ఖచ్చితంగా ఏమో వాళ్ళకేం తెలుసేమో. వెంకటరెడ్డి గారు 1,00,000 కోట్లు ఏపీ సీఎం అడిగారు పోలవరానికి సంబంధించి, రాజధానికి సంబంధించి ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ జాబ్ ఎవరు ఏ జాబ్ నుంచి తీసేవారనే విషయం ప్రజలకు తెలుసు. అది దోచుకున్నా, దాచుకున్నా, అభివృద్ధి చేసినా ప్రజలు పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బే. ప్రజలు శ్రీనివాస చౌదరి గారికి చూడమని. ఓకే, వెంకటరెడ్డి గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి.